జగన్మోహన్ రెడ్డి రప్పా రప్పా డైలాగ్ను ప్రెస్ మీట్లో చెప్పి సాయంత్రం బెంగళూరు వెళ్లిపోయారు. ఆయన ఏపీకి వచ్చి 3 రోజుల్లో కావలసినంత అలజడి రేపి క్యాడర్ లీడర్లను కేసుల్లో ఇరికించి 1-2 ప్రాణాలు పోవడానికి కారణమైన తన దారి తాను పోతున్నారు. కానీ అసలు బాధలంతా క్యాడర్ అనుభవిస్తున్నారు. రాప్తాడు, పొదిలి, తెనాలి, సత్తెనపల్లి ఇలా ఎక్కడికి వెళ్లినా అరాచకాలకు ప్రోత్సాహమిచ్చి పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగేలా చేశారు. ఈ క్రమంలో పలువురిపై కేసులు నమోదయ్యాయి. నరికేస్తామని బెదిరించేలా పలువురి ఫ్లెక్సీలు ఇచ్చి నిలబెట్టి వైరల్ చేశారు. వారందరిపై కేసులు నమోదయ్యాయి. చాలామంది అరెస్ట్ అవుతున్నారు. నిజానికి వారు అలా పోస్టర్లు వేయించలేదు. వారిపై ఉన్న నాయకుల కుట్రలకు వారు బలయ్యారు. అలా పట్టుకుని నిలబడాలని వారే చెప్పారు. ఇప్పుడు ఆ కుటుంబాలను ఎవరు పట్టించుకుంటారు? సత్తెనపల్లికి వెళ్లే టూర్లో 2 చనిపోయారు. వారి కుటుంబాలు దిక్కులేనివయ్యాయి. పట్టించుకున్న వారు లేరు. కనీసం 100 మందికి పైగా లీడర్లపై కేసులు ఇటీవలి కాలంలో జగన్ పర్యటనల వల్ల నమోదయ్యాయి. వారి పరిస్థితి దుర్భరంగా మారనుంది. కానీ జగన్ రెడ్డికి మాత్రం తన రాజకీయ ప్రయోజనాలు నెరవేరాయి కాబట్టి సైలెంట్గా వీకెండ్స్లో బెంగళూరులో ఖుషి అవుతున్నారు. మరి క్యాడర్ పరిస్థితి ఏంటి? అసలు ఏం జరుగుతుందో వైసీపీ క్యాడర్కి అర్థమవుతుందా? జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 నరికేస్తాం.